గవర్నమెంట్ స్పందించిన తీరు ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి. మా ఇల్లు కూడా జారిపోయినట్టుందని వెంటనే తీసుకొని అమ్మ స్కూల్లోకి వచ్చేయండి, ఏదోటి తర్వాత ఇల్లు అమర్చుకొని ఏదో చూసుకొని అక్కడ ఎదురుగాను ఇల్లు పడిపోయిన పరిస్థితిలో ఉందన్నారు. అయినా సరే మేము పైనే ఉన్నాం. కానీ మొన్న పైకి వచ్చి మాత్రం వాళ్ళే బలవంతంగా దింపారు. పిల్లలకి పాలు బిస్కెట్లు ఏంటి, మాకు మధ్యాహ్నం భోజనం ఏంటి, ఉదయం టిఫిన్ ఏంటి, మాకు టాబ్లెట్లు ఏంటి, వాటర్ ఏంటి అన్ని బాగానే ఉన్నాయి. బాత్రూమ్లు నీట్ గా ఉన్నాయి. అన్ని అందరూ బాగానే చూస్తున్నారు. మాకైతే ఏ ఇబ్బంది లేదండి. కాకపోతే మా బాధ అంతా ఒకటే, ఈ వర్షాలకి ఇల్లులు ఆకళ్ళు పడిపోయిన వాళ్ళు ఉన్నాం కదండి, దానికే మాకు కొంచెం న్యాయం చేస్తే చాలండి. ఇప్పుడైతే మా పరిస్థితి పిల్లలు పెట్టుకుని తీసుకొచ్చినందుకు బాగానే ఉందండి. అది గవర్నమెంట్ ఇలా చేస్తారని మీరు అనుకున్నారా? అసలు లేదండి, మేము అనుకోలేదు. మా పరిస్థితి ఏంటా అనుకున్నాము. కానీ దేవుళ్ళగా బాగానే మమ్మల్ని ఆదుకున్నారు. అనగాడదు కానీ అన్నలా అన్నందుకు అన్నలాగా ఆదుకున్నాడు చంద్రబాబు నాయుడు. మా అన్నే తోడబుట్టిన అన్నే. ఈ రోజుల్లో తోడబుట్టిన వాళ్ళు కూడా తీసుకెళ్లి గింజి వేయట్లేదు. మాకు అంత అంతగా ఉన్నారు. అది మాకల్లా ఆ ఇల్లు ఒకటే పరిస్థితి తప్ప మాకు ఏ లోటు లేదు.